ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా చూస్తా. ఇంకొకటి నేను మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా గట్టిగానే చెప్తాను. మా అన్న తోటి ఉన్నాడు, వాళ్ళందరూ తోటి ఉండేది వాళ్ళతో పాటు మరి ఏంటంటే దీని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని నేను బాగా అనుకున్నాను. పొద్దున వస్తే నువ్వు బయట పోయినా పోయినా జైతాలకు అత్తవాడ కదా, మరి మా ఇంటికి అత్తవాలేదా? దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా. జగిత్యాల 10కి వస్తుంది. ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది, నాకు వచ్చింది. ఏం కాదు, అదే నేనేమో మా అన్నకు చెప్తాను. నాకు ఇష్టమైన తెచ్చింది మిర్చి బజ్జీ ఎక్కువ జంక్షన్ పెట్టుకో చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా, తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన. నేను పెడతా, ఓసారి పెడతా. నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోద్ది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా? మీ మాసత వచ్చిండికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే. పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు. మొత్తం చూసి వచ్చినోడిని చేసి వచ్చినోడిని. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర? 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అది దావతులకు చాలా ఎక్కువ. మందు తాగుడు ఎక్కువ, దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది, అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్నోళ్ళవి. అంతే. నేను అదేందన్నా పారు రమేశ్వరి పోతుంది. ఎవరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరు రమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాప్లో ఈపులు వాళ్ళ కొట్టింది. సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు. నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా నేర్చుకొని వస్తున్నప్పుడు దాంతో ఇంకెక్కువైంది. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది. పిల్లలు పొద్దుట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇండ్లు మునుగుతున్నాయి, భూములు జాగాలు పొంపల కట్టుకెళ్ళిపోతుంది. అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చానేళ్ళు అయింది కదా. పిల్లలకి పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యారు కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది. పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా, ఇస్తారు కదా. ఇళ్ళతోటి రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు. బాగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి లేక మీరు చేసిన పత్తి వేసిన ఎక్కువ పంట వేస్తున్నాను. ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తున్నారు. వాడు పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, మనకు తక్కువ వస్తుంది. అది కూడా 1960 ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరుగు కింద 5 కిలోలు సంచికి తీసుకుంటే అది ఎక్కువ నష్టపోతుంది. మూడు అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనం చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి వాళ్ళు చెప్పింది నాకు చూస్తాం. చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం
ఎండలు ఓగాది ఎండలు బాగా కొడతాయి, ఎండలు గట్టిగా తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్లో తక్కువ చేసి ఎండ లేనప్పుడు బయలుదేరి అదే. తిరిగే అవకాశం చూసుకోరారా. ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి. ఇవాళ కొండగట్ట అంజనా దగ్గర పోయొచ్చు, దండం పెట్టచ్చు. వేములవాడ రాజన్న దగ్గర ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే ఉంటాయి. వాడికి వేంబవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్ట అంజన దగ్గరికి భద్రాచలం రాముడి దగ్గరికి అంటే ఇట్లా పోతుంటే దర్గాలు కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్ వరంగల్ దర్గా అంతా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లా మనం ఏమైనా చేయాల్సి వస్తుంది మంచిగా ఎన్నికలు సీతక్క కలిసిందా? సీతక్క కలిసింది. బాధ్యత అంతా సీతక్కనే మోస్తున్నది. అందరం మోయాలి, మనిషికింత మోయాలి బరువు. ఒక్కరు మోస్తే బాగా ధైర్యం ఉండదు కదా, అందరం మొత్తం మనిషికింత. ఇంటికి వస్తా, ఇంటికి వస్తా 10 తారీఖు నాడు వస్తా. 10 తారీఖు వైరా సీతక్క దగ్గర పోయినామన్నా అప్పుడు హరీష్